Hola, I'm Antes Del Cine and welcome to our channel The Real Homies and this is your narrator. వద్దులాడు మళ్ళీ వచ్చేస్తాడు. బేసికలీ సినిమాలు రెండు రకాలు, ఒకటి అవార్డ్స్ గెలుస్తాయి, ఇంకొన్ని బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేస్తాయి. కానీ ఇంకో రకం సినిమా ఉంది, అది అండర్ రేటెడ్, అండర్ వాచ్డ్, బేసికలీ లెఫ్ట్ ఆన్ రీడ్ అయిన సినిమాలు. సో ఇప్పుడు మన గోల్ ఏంటంటే ఆ హిడెన్ జెమ్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం 10 అండర్ రేటెడ్ మూవీస్. సో దీనిలో కలేజా, ఆరెంజ్, గౌతమ్ ఈ నగరానికి ఏమైంది ఓయ్, ఈ సినిమాలు మేము చెప్పడం లేదు, ఎందుకంటే మనం TFI బానిసలుగా ఫెయిల్ అయ్యి సప్లీ రాసి పాస్ అయిన మూవీస్ అవి. అండ్ మేము ఈ మూవీస్ ని ర్యాంకింగ్ చేయలేదు, జస్ట్ ర్యాండమ్ గా పిక్ చేసి. సో ఇంకా సుత్తి లేకుండా లెట్ us begin the show. మన లిస్ట్లో మొదటి హిడెన్ జెమ్, ఒక ఫీల్ గుడ్ రైడర్స్, ఒక క్లాసిక్ రోమ్కామ్ మూవీ, దట్ ఈస్ అంటే సుందరానికి. సుందర్ అండ్ లీలా వీళ్ళిద్దరు డిఫరెంట్ రిలీజన్కి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళ పెళ్లిని ఒప్పియడానికి వాళ్ళ ఇంట్లో ఒక అబద్ధం ఆడతారు. ఆ అబద్ధం ఏంటి అండ్ అది ఎక్కడికి దారి తీసినది మూవీ ప్లాట్. ఈ మూవీ క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా బాగా ఉంటుంది, సింపుల్ అండ్ సటిల్ హ్యూమర్ ఉంటుంది, హార్ట్ వార్మింగ్ క్లైమాక్స్ అండ్ డైలాగ్స్ చాలా డెప్త్ ఉంటుంది, సిచ్యువేషన్ కామెడీలో చాలా టైమింగ్ ఉంటుంది. ఈ మూవీ చాలా స్లో నరేషన్తో ఉంటుంది. అండ్ ఈ మూవీ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత చాలాసార్లు అయితే పోస్ట్పోన్ చేశారు. ఈ మూవీ రిలీజ్ అయ్యే వీక్ ముందు విక్రమ్ అండ్ మేజర్ లాంటివి ఐ యాక్షన్ మూవీస్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీకి చాలా తక్కువ ప్రమోషన్స్ చేశారు. ఈ లిస్ట్లో సెకండ్ మూవీ మహావీరుడు. సత్య ఒక కార్టూనిస్ట్, తను భయస్తుడు అండ్ పిరికివాడు. ఒక ఇన్సిడెంట్ తర్వాత తనకు ఒక నెరేటర్ వాయిస్ వినిపిస్తుంది, దాంతో తన లైఫ్ ఎలా చేంజ్ అయిందంటే మూవీ ప్లాట్. ఈ మూవీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ వచ్చేసి రవితేజ గారి వాయిస్ అండ్ ఒక యూనిక్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది ఈ మూవీలో. హీరో క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే సూపర్ ఉంటుంది, లైక్ ఒక పిరికివాడి నుంచి ఒక మహావీరుడికి ఎలా అయ్యాడు అనే కాన్సెప్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది మూవీలో. సెకండ్ హాఫ్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అండ్ ప్రమోషన్స్ అసలు చేయలేదు. థర్డ్ ఇన్ ద లిస్ట్ డియర్ కామ్రేడ్. బాబీ కామెడీ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేవాడు అండ్ కోపం ఎక్కువ ఉంటుంది. అండ్ లిల్లీ సైలెంట్ అండ్ కామ్గా ఉండే క్రికెటర్. సో వీళ్ళిద్దరి మధ్య అసలు గొడవ ఏం జరిగింది, అసలు వీళ్ళిద్దరు కలిసారు లేదంటే మూవీ ప్లాట్. సాంగ్స్ చాలా బాగుంటాయి, మూవీ స్లోగా ఉన్నా సరే మనం కనెక్ట్ అవుతాం ఎక్సెప్ట్ దట్ క్లైమాక్స్. ఆ మూవీ మొత్తం బాగుంటుంది అండ్ సోల్ఫుల్ లవ్ స్టోరీతో. ల్యాక్ ఆఫ్ ప్రమోషన్ అండ్ స్లో నరేషన్ అండ్ డైరెక్టర్ క్లైమాక్స్ కి కొత్త సప్లాడ్ యాడ్ చేయడం వల్ల అందరూ అంతగా కనెక్ట్ అవ్వలేకపోయారు. సినిమాని ఒక లవ్ స్టోరీ లాగా ప్రమోట్ చేశారు. సో అండ్ సెకండ్ హాఫ్ మూవీ అలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయకుండా వేరే వేలో తీసుకుని వెళ్ళారు. డియర్ కామ్రేడ్ లో బాబీ లవ్ కంటే ఎక్కువ ఫైటర్ అని చెప్పొచ్చు. లిల్లీకి ఐ లవ్ యూ చెప్పడం కంటే నీ డ్రీమ్స్ ఇంపార్టెంట్ అని అంటాడు. అండ్ మూవీలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది, అది సపోర్ట్ చేయడం అంటే సైలెంట్ గా ఉండడం కాదు, వాయిస్ ఇవ్వడం అని చెప్తాడు. అండ్ నేను కూడా బాబీ లాగా A to Z తన కోసం ఏదైనా చేస్తా, అండ్ తన కోసం ఎక్కడికైనా వెళ్తా. తను వైజాగ్ లో ఉంటే వైజాగ్కి వెళ్తా, కాశ్మీర్ లో ఉంటే కాశ్మీర్కి వెళ్తా, తన కోసం మౌంటైన్స్ కూడా అవసరమైతే ఎక్కుతా. బాబు ఆగు ఆగు, నువ్వు నీ లవర్ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీ మొహమాటమైన బద్దకంకి వెళ్ళవు. ఇంకా ఏంటి కాశ్మీరా, చాలా చెక్కలు ఉన్నాయి నీలో. అండ్ ఫస్ట్ థింగ్, నీకు లవర్ లేకుండా లవ్ స్టోరీ ఎలా ఉంటది? అండ్ రియాలిటీలో నువ్వు డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఆన్ చేసినా చేయకపోయినా ఒకటే, ఎందుకంటే నీకు ఎవరు మెసేజ్ పెట్టరు, కాల్ చేయరు కాబట్టి. ఫోర్త్ మూవీ ఇన్ ద లిస్ట్ 24 ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ ట్రైన్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చింది. సూర్య ట్రిపుల్ రోల్ లో హీరో విలన్ సైంటిస్ట్ గా చేస్తాడు. స్టోరీ చాలా యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. విజువల్స్ ఆర్ గుడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై AR రెహమాన్ వాజ్ మాస్టర్ క్లాస్. సూర్య యాక్టింగ్ వాజ్ టాప్ నాచ్. ఈ మూవీకి మేజర్ గా మిస్ అయింది ఏంటంటే ఆడియన్స్ రెడీగా లేకపోవడం. ఆ టైంలో ఇలాంటి కాన్సెప్ట్ కి మన వాళ్ళు రెడీగా లేరు. అరే ఆ వాచ్ ఏదో నాకే దొరుకుంటే నా ఎగ్జామ్స్ కూడా పాస్ అయ్యాను కదా. టైం ట్రావెల్ చేసి పేపర్ చూసేవాడిని. నువ్వు పేపర్ ముందు చూసినా పాస్ అవుతావని నాకు నమ్మకం లేదురా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఫిఫ్త్ మూవీ ఇన్ ద లిస్ట్ సాహసం. గౌతమ్ ఒక సెక్యూరిటీ గార్డ్, తనకి రిచ్ అని చెప్పి చాలా పెద్ద ఆశ ఉంటుంది. సో అదే టైంలో వాళ్ళ తాత దాచిన ఆశ గురించి తెలుస్తుంది. అది ఎక్కడో పాకిస్తాన్ అయితే ఉంటుంది. నిధిని సంపాదించాడా లేదా అండ్ దారిలో దానికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటనేది ఈ మూవీ. సాహసం ఈస్ ద వన్ ఆఫ్ ద రేర్ ఫిలిం దట్ డేర్ టు ఎక్స్ప్లోర్ ద అడ్వెంచర్ అండ్ ట్రెజర్ జోనర్. అక్కడక్కడ బోరింగ్ సీన్స్ ఉన్నాయి అండ్ స్క్రీన్ ప్లే కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండు. అప్పుడు ఈ కాన్సెప్ట్ అంతగా ఎక్కలేదు. అసలు ఇలాంటి మూవీస్ మనం అప్పుడులో ఎంకరేజ్ చేసి ఉంటే ఈ టైంలో గోపీచంద్ దగ్గర నుంచి ఇలాంటి కమర్షియల్ మూవీస్ కాకుండా అలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ వచ్చేవి. అరే నేను కూడా గోపీచంద్ లాగా ట్రెజర్ హంట్ కోసం అడ్వెంచర్ కి వెళ్దాం అనుకుంటున్నారు. ఒకవేళ ట్రెజర్ వేరే కంట్రీలో ఉన్నా కూడా వెళ్ళడానికి సిద్ధం, కానీ పాస్పోర్టే లేదు. అరే గోపీచంద్ కి ఫస్ట్ ట్రెజర్ ఎక్కడ ఉందో తెలుస్తుంది అండ్ దానికోసం వెళ్తాడు. అసలు నీకు నీ టీవీ రిమోట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు, నువ్వు ట్రెజర్ హంట్ కి వెళ్తావా? నీ బుక్ పక్కన రూమ్ లో ఉన్నా తీసుకోవడానికి బద్ధకం, అలాంటిది నువ్వు వేరే కంట్రీకి కూడా పోతావా? ముందు ట్రెజర్ కోసం వెళ్లే ముందు నీ రూమ్ క్లీన్ చేసుకోరా. సిక్స్త్ మూవీ ఇన్ ద లిస్ట్ ఒకే ఒక జీవితం. అది చైతు శ్రీను.
వాళ్ళు కొద్దిగా స్ట్రగుల్ అవుతారు జీవితంలో. సో వాళ్ళకి ఒక ఛాన్స్ దొరికింది ట్రైన్ ట్రావెల్ చేసి వాళ్ళు చేసిన తప్పుని మార్చుకోవడానికి. సో అసలు ఆ ఛాన్స్ ఎలా యూస్ చేసుకున్నారా లేదా అనేది మూవీ యొక్క ప్లాట్. మదర్ సెంటిమెంట్ చాలా సూపర్గా ఉంటుంది మూవీలో. యూనిక్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ లో ఒక పాయింట్ ప్రూవ్ చేస్తారు అండ్ అది చాలా బాగుంటుంది కూడా. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల అండ్ యూనిక్ కాన్సెప్ట్ వల్ల ఆడలేదు అండ్ లెస్ ప్రమోషన్స్. 7th మూవీ ఇన్ ద లిస్ట్ ప్రసన్న వదనం. హీరో సూర్య. సో సూర్యకి ఫేస్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో తను ఒక యాక్షన్ అయితే చూస్తాడు, ఉన్న ఛాలెంజ్ ఎలా ఎదుర్కొన్నాడు సినిమా. యూనిక్ అండ్ ఫ్రెష్ అటెంప్ట్, నో ఓవర్ యాక్షన్స్, నో అన్నెసరీ మాసూమ్స్, జస్ట్ టైట్ స్క్రీన్ ప్లే అండ్ స్మార్ట్ సీన్స్. సోప్ థ్రిల్లింగ్ ఏం కాదు కానీ యూ కెన్ ట్రై ఇట్. సుహాస్ అగైన్ ప్రూవ్స్ దట్ వాట్ హీ కెన్ డూ. బ్రిలియంట్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ తో మూవీని క్యారీ చేస్తాడు. ప్రొడక్షన్ క్వాలిటీ ఈజ్ లో, ఇట్స్ లుక్ లైక్ సీరియల్. లవ్ స్టోరీ అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ డిస్ట్రాక్టింగ్ గా అనిపిస్తాయి. మూవీకి లో ప్రమోషన్స్ అండ్ నాట్ మెనీ రికగ్నైజ్డ్ క్యాస్ట్ మెంబర్స్. నెంబర్ 8 ఇన్ ద లిస్ట్ మెంటల్ మధ్యలో. హీరో అరవింద్కి ఒక డిసార్డర్ అయితే ఉంటుంది. సో తను ఒక డెసిషన్ అయితే తీసుకోలేడు అండ్ తను ఒక ఇంట్రోవర్ట్. సో అలాంటి ఒక క్యారెక్టర్ చుట్టూ జరిగే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది మూవీ ప్లాట్. హీరో క్యారెక్టరైజేషన్ అండ్ ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ ని చూపించినంత రేంజ్ లో సెకండ్ హాఫ్ ని మేనేజ్ చేయలేకపోయారు. 9th ఇన్ ద లిస్ట్ ఒక క్షణం. జీవ అండ్ జో వాళ్ళిద్దరి లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని పక్కన వాళ్ళ లైఫ్ లో కూడా ఎప్పుడో జరిగిపోయినని తెలుసుకుంటారు. సో వాళ్ళిద్దరి లైఫ్ లో జరిగిన ట్రాజడీని వీళ్ళ లైఫ్ లో ఆపారా లేదా అనేది ప్లాట్. క్యూట్ లవ్ స్టోరీ, లవ్ వర్సెస్ డెస్టినీ కాన్సెప్ట్. ఫస్ట్ టైం ప్యారల్ లైఫ్ మీద తీసిన మూవీ. 10th ఇన్ ద లిస్ట్ ఏ ఫిల్మ్ బై అరవింద్ అండ్ రిషి. వీళ్ళిద్దరు ఒక సినిమా చేద్దాం అనుకుంటారు అండ్ ఆ సినిమా చేసే ప్రాసెస్ లో ఒక మిస్టీరియస్ అమ్మాయితో లవ్ లో పడతారు. సో దీని తర్వాత వాళ్ళు జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటో అనేది ఈ సినిమా. థ్రిల్లింగ్ ఫ్యాక్టర్, న్యూ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ అండ్ ఫ్రెష్ స్టోరీ. సో గైస్, దిస్ ఇస్ అవర్ 10 అండర్రేటెడ్ మూవీస్. మీకు ఏమైనా తెలుస్తుంటే కామెంట్ చేయండి అండ్ మేము పార్ట్ 2 కూడా చేస్తాం వీటి మీద. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మా ఛానల్ కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆన్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.